ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ముందుగానే ఊహించిన నరేష్ తల్లి అటువంటి అవకాశం వారికి అంత త్వరగా కలగనీయలేదు. మయూరిని 10 రోజులు చాటును ఉంచేసింది. ఆమెను తిరిగి చూడాలని, అభినందించాలన్న తహతహ సభ్యులలో అధికమైపోయింది. ఓ రోజు ఒక ఆవిడ ఉండబట్టలేక అడిగేసింది, మా ఇంట్లో ఫంక్షన్కి మయూరి డాన్స్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఆమెను ఎలాగైనా ఒప్పించాలి అని. ఎంత ధైర్యం నీకు అన్నట్లుగా చూసింది నరేష్ తల్లి. ఆమెను ఒప్పించడం అంత సులభం కాదు. పోయినసారి క్లబ్ ఫంక్షన్ కాబట్టి ఎలాగో ఒప్పించగలిగాను. ఈసారి మాట ఇవ్వలేను అన్నది చాలా రిజర్వ్డ్గా అయిపోయి. అయినా ఆవిడ విడిచిపెట్టలేదు. మీరు చెయ్యాలి అనుకుంటే చేయగలరు, మీ మీదే ఆధారపడి ఉంది. మమ్మల్ని నిరాశపరచకండి అంది బ్రతిమిలాడుతూ. నరేష్ తల్లి మయూరి జీవితంలో కొత్త శకానికి ఆ క్షణంలో ఆవిష్కరణ చేసింది. ఈ మధ్య ఒక ప్రోగ్రాం ఇస్తే 3000 ఇస్తామని వచ్చారు ఎవరో. ఆ మాటలు విని మండిపడిందా అమ్మాయి. నేనేం చెయ్యాలో తోచటం లేదు అంది. దాంతో సంగతి అందరికీ అర్థమైంది. ఒక ప్రోగ్రాం ఇస్తే 4000 ఇచ్చేలాగున నిర్ణయమైంది. అప్పటికప్పుడు అడ్వాన్స్లు ఇచ్చి 5-6 ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయించుకున్నారు. ఈ వేలం వేరి మనుషుల మనస్తత్వాలను తాగి వెళ్ళకార్చిన నరేష్ తల్లి బెట్టుగా అడ్వాన్స్ చెక్కులు అందుకుంది. మయూరి అంగీకరించని వాళ్ళ అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తాను అని ప్రకటించి వెళ్ళిపోయింది. అందరికీ గుండెల్లో రాయి పడినంతగా అయిపోయింది. ఎవరి అడ్వాన్సులు వారికి తిరిగి వస్తే వారికి నామోషి. అందునుంచి మరునాడు ప్రారంభించి నరేష్ తల్లిని ఫోన్లో ఆబ్లిగేషన్స్ చేయించడం వగైరాలు ప్రారంభించారు. అయితే తెలివి కలిగిన ఆమె ఎవరికి ఏ విషయం తేల్చి చెప్పలేదు. అందరినీ పెండింగ్లో ఉంచింది. ఒక రోజున హఠాత్తుగా క్లబ్కు వెళ్ళి ఒక సంతోషకరమైన వార్తను ప్రకటించింది. అది అడిగిన వారందరికీ ప్రోగ్రాం ఇచ్చేందుకు మయూరి అంగీకరించింది అని. క్లబ్లో చైతన్యం వచ్చింది. సంతోషంగా పార్టీలు, విందులు చేసుకున్నారు. మయూరి మరికొద్ది కాలమే ఉంటుంది, ఆ తర్వాత పెళ్ళైపోతుంది అని ప్రకటించింది నరేష్ తల్లి. దాంతో ఆమె ప్రోగ్రాం గురించి ఆలోచిస్తున్న మరికొందరు వెంటనే అడ్వాన్స్లు ఇచ్చి తారీఖులు తీసుకున్నారు. ఇది జరిగిన తరువాతనే మయూరిని క్లబ్కి రానిచ్చింది నరేష్ తల్లి. ఆమె గడుసుతనంతో మయూరిని హై సొసైటీలో మంచి స్థానం, సంపాదన ఏర్పడినాయి. ఆమె క్లబ్కి రాగానే సభ్యులందరూ చుట్టుముట్టారు. ఆమె తండ్రి గురించి, సెలవుల్లో ఆమె పెట్టుకున్న ప్రోగ్రాంల గురించి గుచ్చి ప్రశ్నలు కురిపించి ఊపిరి సలపకుండా చేసేశారు. మయూరి ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయించింది. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు నరేష్ తల్లి సమాధానాలు ఇచ్చింది. మొత్తం మీద సెలవులు పూర్తయిన తర్వాత తను ఇక్కడ ఉండబోవట్లేదన్న వార్త సంచలనమైంది. ప్రోగ్రామ్స్ కావాలనుకున్న వారంతా తొందరపడిపోయారు. వీలైనన్ని ఎక్కువ అడ్వాన్స్లు రాబట్టింది నరేష్ తల్లి. పరీక్షలు పూర్తయినాయి. సెలవుల్లో పరాయి నగరాలకు కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చేందుకు వెళ్లాల్సి వచ్చింది. ఓ రోజున నరేష్ తల్లి కొడుకుతో అంది, బాబు, నువ్వు అన్నమాట యథార్థమే అని నిరూపించేందుకు ప్రయత్నించాను. అలాగని నిరూపించాను. ఇప్పుడు మయూరిని చూసావు కదూ, తాను జీవితంలో కోల్పోయింది ఏదైనా ఉంటే కనుక దాని గురించి జ్ఞాపకం చేసుకోగల స్థితిలో లేదామే. అంతగా ఆర్జనపరురాలైంది. ఇప్పటికే 10 మధ్య ఏవేవో అనుమానాలు రేకెత్తుతున్నాయి. నువ్వన్నమాట నిలుపుకున్నావు కావటం నుంచి ఇంకా ఆమెను తనకు మనసైన దారిన వెళ్ళవచ్చు అని అన్నదామే. నరేష్ రవంతసేపు ఆలోచించి ఆమెకు ఒక ఇల్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అన్నాడు. ఈ ఆలోచన నరేష్ తల్లికి బాగా నచ్చింది. సమయం చూసుకుని మయూరితో అంది, దగ్గరలోనే 4 గదులున్న ఇల్లు బేరానికి వచ్చింది. వివరాలు తెలుసుకోమని తోటమాలిని పంపాను అన్నదామే. మయూరి అభిప్రాయాన్ని వెంటనే గ్రహించింది. సతమతమైపోతున్న తన బ్రతుకులో ఒక దారి చూపెట్టిన ఆ ఇంటివారి పట్ల ఆమె కృతజ్ఞతాభావంతో ఉంది. అందునుంచి వెనువెంటనే వారి ప్రతిపాదన అంగీకరించింది. తన దగ్గర చాలినంత సంపాదన కూడా ఉంది కాబట్టి భయపడవలసిన అగత్యం లేదు. తన బ్రతుకు తాను బ్రతికేందుకు ఒక దారి ఏర్పడినట్లే అని భావించి అలాగే అన్నది. ఆ ఇంటి ఇల్లాలు వివరాలు తెలుసుకురమ్మని పంపిన తోటమాలి తిరిగి వచ్చాడు. రేటు వివరాలన్నీ తెలిపాడు. అది 4 గదుల దాబా ఇల్లు. 2 గదుల చొప్పున 2 పోర్షన్స్గా ఉంది. ఒకదానిలో మీరుండి మరొకటి ఎవరికైనా అద్దెకి ఇచ్చుకోవచ్చు. చుట్టుపక్కల పూల మొక్కలు, కాంపౌండ్ వాల్ అన్నీ ఉన్నాయి. అందునుంచి ప్రశాంతంగా ఉంటుంది. పక్కన ఎవరైనా ఉంటే భయం కూడా ఉండదు అంటూ వివరించాడు తోటమాలి. నరేష్ తల్లి వెంటనే రంగంలోకి దిగిపోయి కొద్ది రోజులు దాన్ని మయూరి పేరున రిజిస్టర్ చేయించింది. గృహప్రవేశం నాడు అందరికీ కృతజ్ఞతలతో కన్నీటి వీడ్కోలు తెలుపుకుంది మయూరి. అమ్మ, నా బిడ్డ అన్నమాట నిలబెట్టుకున్నాడు. నీవు వెళ్ళిపోవటం వాస్తవానికి మా అందరికీ బాధగానే ఉంది. అయినా ఇది అనివార్యమైన పరిణామం, ఎప్పటికైనా తప్పనిసరి అయిన సంఘటన కాబట్టి ఇప్పుడే మనమది
కూడదీసుకుందాం. నీవు కలకాలం సుఖంగా ఉండాలి. అది నా ఆకాంక్ష అని చెప్పింది నరేష్ తల్లి మయూరి. ఆమె పాదాలను తాకింది. నరేష్ అన్నాడు, మయూరి, నీవు ఎప్పుడు ఒంటరితనం అనుభవించకూడదు. నీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా మంచి మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా నీ వెనుక నేనుంటాను అన్నాడు. మయూరి కన్నీరు చిప్పల్లాగా అంది. ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అంటారు. ఆ దైవం నీ రూపంలో నా దగ్గరకు వచ్చింది. ఈ తనువులో చైతన్యం నిలిచి ఉన్నంతకాలం నా జ్ఞాపకాలు నీ మీద కృతజ్ఞతాభావం అనుక్షణం నాలో పెరుగుతాయి. అందరూ వెంట వెళ్ళి ఆమెను ఇంటి దగ్గర దింపి ఆ పూట ఆ ఇంట్లో భోజనం చేసి తిరిగి వచ్చారు. అందరూ వెళ్ళిపోయేంత వరకు ఉండి ఆ తరువాత తనదైన ఆ ఇంటిలో ఒంటరి అయిన తనను తాను పరామర్శించుకుంటూ మిగిలిపోయింది మయూరి. 2 సంవత్సరాలు గడిచాయి. అంతలో అందరిలోనూ మార్పులు అనేకం వచ్చాయి. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి బయటపడిన నరేష్ వ్యాపారంలో తండ్రికి సాయంగా నిలిచి ఉంటున్నాడు. వ్యాపారుల మధ్య అతనికి బాగా చురుకైన వాడన్న పేరు కూడా వచ్చింది. మయూరికి నలుమూలల పేరు ప్రఖ్యాతలు పెరిగాయి. పూర్వం కన్నా మంచి ఆర్జన పరురాలైంది. హై సొసైటీలో మంచి పరిచయాలు ఏర్పడినాయి. వాస్తవానికి దుఃఖితురాలై కుంగిపోవలసిన ఆమె కొందరు గొప్ప వ్యాపారుల దగ్గర షేర్స్ కొనగల స్థితికి వచ్చిందామె. పదుగురి మధ్య తన మాట, పనితీరు, ప్రవర్తన ఎలా ఉండాలో, ఎలా తన గురించి ఇతరులు ఉన్నతంగా ఆలోచించేలా చేయాలో నిర్ణయించుకోగలుగుతుంది. ఆమె గతం ఇప్పుడు ప్రపంచానికి అనవసరం. ఆమె గొప్ప నాట్యకారిణి, నాట్యమయూరి. ఆమె సంపన్నురాలు, సత్ప్రవర్తన కలిగిన కన్య. ఇది మాత్రమే అందరికీ తెలిసింది. దాన్ని ఆమె నిలుపుకుంటోంది. ఈ 2 సంవత్సరాలలో ఒకటికి 2 ప్రదర్శనల దగ్గర రామం బావ కనిపించాడు. ఆమెకు అభినందనలు తెలియచేశాడు. నేనప్పుడు స్వార్థంతో అడిగాను, కానీ అది పొరపాటు. నన్ను పెళ్లాడి ఉంటే నీకింతటి ఉన్నతమైన స్థితి కలిగి ఉండేది కాదు కదా అన్నాడు. తండ్రి కాలగతిలో కలిసిపోయిన వార్త కూడా చెప్పాడు. మయూరి చాలా కాలం ఆలోచించింది. ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చింది. తల్లిని తన దగ్గరకు రప్పించాలి. కానీ ఎలా? ఎవరినైనా పంపాలా? తాను వెళ్ళాలా? చివరికి తాను వెళ్లేందుకు నిర్ణయించుకుందామే. రామం బావను తోడు తీసుకుని గ్రామానికి బయలుదేరింది. తనలో లాగానే ఎప్పుడా గ్రామంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. పూరి ఇల్లులు మాయమైపోయాయి. దాబాలు వెలిశాయి. పంటలనేవి కుటుంబ పోషణ నిమిత్తం కాక వాణిజ్యపరంగా ప్రాముఖ్యత తెచ్చుకున్నాయి. ఒకప్పుడు ప్రొద్దుగూకితే బయటకు వచ్చేందుకు భయపడాల్సిన ఊరు ఇప్పుడు కరెంటు దీపాలతో, కాంతులతో దగదగలాడుతోంది. అంత అభివృద్ధి కనిపిస్తోంది. కానీ తల్లి మాత్రం కృంగిపోయి ఒంటరితనంతో ఒదుగులా అయిపోయింది. కన్నబిడ్డ కళ్ళెదుట కనిపిస్తే కళ్ళు చిలికించి చూసిందామె. మన మయూరి వచ్చిందత్తా, అలా చూస్తావేంటి అన్నాడు వెనుకటి అమాయకత్వమే ధ్వనిస్తున్న స్వరంతో. తల్లి బిడ్డను కౌగిలించుకుని బావురుమంది. అమ్మ, నీ గురించి నలుగురు చెప్తూ ఉంటే విన్నాను. అప్పుడే అనుకున్నాను దమయంతి నిన్ను గొప్పదాన్ని చేస్తుందని. దాని చావు తెలిసాకనే నీ తండ్రి దిగులు పడి ప్రాణం వదిలారు. పోన్లే అమ్మ, ఇప్పటికైనా వచ్చావు. నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమో అని అనుకున్నాను. నీ తండ్రి పోయాక బ్రతికుండి నేను చేయగలిగిందేంటి? నిన్ను చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఇప్పుడు అది కూడా తీరిపోయింది కాబట్టి ఇక హాయిగా ఏ దిగులు లేకుండా కన్ను మూస్తాను అందామె వణుకుతున్న స్వరంతో. అప్పటికే ఆమె శరీరం జీర్ణమైపోయింది. రోగగ్రస్తమైన శరీరంతో 4 అడుగులు వేస్తే ఆయాసపడవలసిన దుస్థితికి వచ్చిందామె. మయూరి తల్లిని ఆ స్థితిలో అయినా చూడగలిగినందుకు తృప్తిపడింది. తన వెంట నగరానికి తీసుకుని వచ్చి వైద్య సౌకర్యం ఏర్పాటు చేసింది. కానీ ఆమె దక్కలేదు. కొద్ది కాలానికే భర్తను చేరుకుంది. మయూరికి బంధాలన్నీ తీరినాయి. ఇక ఇప్పుడు రామం బావ తప్ప తనవారు అని చెప్పుకునేందుకు ఎవరూ మిగల్లేదు. తల్లి తాలూకు కర్మకాండలు పూర్తయినంత వరకు కొంతకాలం మయూరి ఇల్లు విడిచి బయటకు వెళ్ళలేదు. 1-2 సార్లు నరేష్ వచ్చాడు. రామం ప్రతిరోజు వచ్చి పలకరించిపోతున్నాడు. అతని భార్య కూడా ఒకసారి వచ్చింది. మా వారు ఎంతో బాధపడుతున్నారు. తల్లి కూడా నిన్ను ఒంటరిగా చేసి పాపం వెళ్ళిపోయిందామె. జీవితంలో తోడు అంటూ ఒకటి ఉండాలి కదా. నీవు పెళ్లి చేసుకుంటే తను కూడా చాలా తృప్తిగా ఉంటారు. ఇలాంటివన్నీ శరీరంలో జీవసత్వాలు ఉన్నంతకాలమే చేయగలుగుతాం. ఆ తర్వాత అయినవారుండాలని అనిపిస్తుంది. ఇంతకు పెళ్లి గురించి ఆలోచించడం మర్చిపోయావా అని మయూరిని అడిగిందామె. మయూరి రవంతసేపు మాట్లాడలేదు. ఆ తర్వాత అంది, ఆ అదృష్టం దక్కించుకోవాలంటే పెట్టి పుట్టాలి. నిజానికి నీలాంటి వాళ్ళను చూసినప్పుడు ఆడదాన్ని కాబట్టి నాకు అసూయగా ఉంటుంది. కానీ నా దురదృష్టాన్ని జ్ఞాపకం చేసుకుని బాధను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తాను. ఇహ ఆ పైన రామం భార్య ఆ సంభాషణను కొనసాగించలేదు. ఆమె వెళ్ళిపోయింది. కానీ ఆమె అన్న మాటలు మాత్రం మయూరి మనసులోంచి వెళ్ళిపోలేదు.
గింగురు మనసాగాయి. పెళ్లి గురించి ఆలోచన మనసులోకి రాగానే శకుంతల భర్త చేసిన అన్యాయం పెనుభూతంలా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఎందుకు ఈ దుస్థితి అనిపించింది. చేయని నేరానికి జీవితాంతం శిక్ష అనుభవించాలా అని మనసు అతలాకుతలమవుతుంది. మనసు గజిబిజిగా అయిపోయి మొద్దుబారిపోతుంది. ఇదంతా జరిగాక మళ్ళీ వ్యాపకాలు కల్పించుకోవాలని నిశ్చయించుకుంది మయూరి. ప్రోగ్రామ్స్కి డేట్స్ ఇవ్వసాగిందామె. కసారీ నగరం నడిబొడ్డున చాలా పేరున్న సుప్రసిద్ధ ఆడిటోరియంలో ప్రోగ్రాం ఇచ్చింది మయూరి. డాన్స్ పూర్తయ్యాక పెద్దలందరికీ మయూరిని పరిచయం చేశారు. అది ఎవరో బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రదర్శన కావడం నుంచి నగర ప్రముఖుల్లో చాలామంది వచ్చారు. వారి మధ్యన నరేష్ కూడా ఉన్నాడు. నా కార్లో డ్రాప్ చేస్తాను అన్నాడతడు. ఏదో కారణం లేదే అతడు అలా చొరవ తీసుకోడు. అందునుంచి సరే అంటూ తల ఊగించింది మయూరి. డ్రైవర్ని వేరే ఇల్లు చేరమని ఏదో పురమాయింపులు చేసి పంపించేశాడు నరేష్. తాను స్టీరింగ్ ముందు కూర్చుని మయూరి కోసం డోర్ తెరిచాడు. వెళ్ళి పక్కన కూర్చుందామే. ఈరోజు నీకొక సంతోషకరమైన వార్త చెప్పాలని వచ్చాను అంటూ ప్రారంభించాడు అతడు. ఏమిటి అన్నట్లు చూసింది మయూరి. శకుంతల భర్త పట్టుబట్టాడు. ఈరోజు ఎస్ఐ ఫోన్ చేసి చెప్పాడు. అతడింకా చాలా నేరాలలో ముద్దాయట. అందునుంచి కనీసం జీవిత ఖైదు తప్పదని చెప్పాడు. వెంటనే ఈ వార్త నీకు తెలియజేయాలనిపించింది అన్నాడు నరేష్. మయూరి విరక్తిగా నవ్వింది. ఇంద్రధనస్సులా పొంగిన పెదవులు అలాగే నిలిచిపోయాయి. నరేష్ అతడు ఏమైతే మనకేంటి? నేను చాలా కాలం కిందటే అతడి గురించి మర్చిపోయాను. అలా మర్చిపోలేకపోతే మనం బ్రతకనైనా లేము. అతనికి శిక్ష పడాలని కానీ పడకుండా ఉండాలని కానీ నేను ఆలోచించట్లేదు. మళ్ళీ జ్ఞాపకం చేసుకుని కొద్ది నిమిషాలు మనసు పాడు చేసుకోవడం అనవసరం. అది నాకు ఇష్టం లేదు అన్నదామె. నరేష్ ఆ వార్త తీసుకుని వచ్చినందుకు రవంత బాధపడ్డాడు. రేపటి ఉదయం నీవు ఇంటి దగ్గరే ఉంటావు కదూ అన్నాడు. తారలు రాత్రి సమయాల్లోనే కదా బయటపడతాయి అన్నదామె చిరునవ్వు నవ్వుతూ. ఈ అపురూపమైన తార కనిపించేది రాత్రులందే అయినా ఎల్లకాలము జ్ఞాపకాల తెర మీద నిలిచి ఉంటుంది అన్నాడు నరేష్. మయూరి సిగ్గుపడిపోయింది. నరేష్ నాకు జీవితంలో గొప్పతనము గర్వించదగినది ఏదైనా ఉంటే అది నీ స్నేహమే అందామే. రేపు ఉదయం నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అంటూ మాట పొగడ్తల మీద నుంచి మళ్లించాడు. మయూరి రాత్రి అంతా ఆలోచించింది. నరేష్ ఏదీ తన నుంచి దాచడు, చెప్పేందుకు సంశయించడు. ఈవేళ రవంత సస్పెన్స్ సృష్టించాడు. అతడు రాదల్చిన పని ఏమై ఉంటుంది అని ఆలోచించిందామె. రకరకాల కారణాలు మనసుకు తోచినాయి. కొన్ని రంగుల కనుల ముందు తారాడినాయి. మొత్తం మీద అతడు అన్న ఒక్క మాట ఆధారంగా ఆ రాత్రిని నిద్రలేని రాత్రిగా గడిపేసిందామె. తెల్లవారక ముందే వాకిలి తెరిచి అతని రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. 1-2 సార్లు ఫోన్ మోగితే కూడా లేచి వెళ్ళాలని అనిపించలేదు. ఈ ఫోన్లు రావడం, గత రాత్రి ప్రోగ్రాం గురించి పొగడ్తలు కురిపించడం ఆమె వింటూనే ఉంది. ఈవేళ ఉన్న మానసిక స్థితిలో అభిమానులతో తాపిగా మాట్లాడలేనని అనిపించింది. అనుకున్న సమయానికి అరగంట ఆలస్యంగా వచ్చాడు నరేష్. ఒంటరిగా రాలేదు. వస్తూనే అరగంట ఆలస్యమైనందుకు చాలా సభ్యతాయుతమైన భాషలో క్షమాపణలు చెప్పుకున్నాడు. అతని వెంట వచ్చిన వ్యక్తి మంచి పొడగరి, స్ఫురద్రూపి కాకపోయినా టీవీగా కనిపించాడు. 2 చేతులు ముకులించి ఆమెకు నమస్కరించాడు. వీడి పేరు సారథి. చిన్నతనంలో కలిసి చదువుకున్నాం. చదువు అర్ధాంతరంగా డుమ్మి కొట్టించేసి మిలిటరీలో చేరిపోయాడు వీడు. ఆ తర్వాతే తిరిగి వచ్చాడు. ఇప్పుడు బహారిన్లో మంచి జీతం మీద ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. ఆ పాటి సంపాదన ఎక్కడైనా చూడవచ్చు, రమ్మంటే రాను అని మొరాయిస్తున్నాడు అంటూ పరిచయము, పరిస్థితులు, అభియోగాలు అన్నీ కలిపి చెప్పేశాడు నరేష్. మయూరి అతనికి అభివాదం చేసింది. నరేష్ ఇప్పుడు గొప్ప వ్యాపారవేత్త అయ్యాడు. కానీ చిన్నతనంలో చాలా డల్గా ఉండేవాడు. అప్పటి స్నేహం వాడింకా మర్చిపోలేదు. అభియోగాలు చేయడం వీడికొక హాబీ. దానికేం కానీ నిన్న మీ ప్రోగ్రాం చూశాను, చాలా బాగుంది. నిజంగా మీతో పరిచయం కావటం నా అదృష్టం. మీ డాన్స్ గురించి రాత్రి చాలా ఆలోచించాను. నిజంగా సూపర్బ్. నేనెన్నటికీ మరువలేని అనుభూతి అన్నాడు సారథి. మయూరి అతడు చాలా నిగర్వి, కపటం లేకుండా బయటపడే స్వభావం కలవాడు అనిపించింది. అలా అనటం మీ సంస్కారం అన్నదామె. కాఫీ, టిఫిన్స్ ఆ పూట తన ఇంట్లోనే ఏర్పాటు చేసింది. నరేష్ నిండా 1 గంట ఉన్నాడో లేదో ఇంటి నుంచి 4 సార్లు ఫోన్లు వచ్చాయి. ఎవరో తొందరిస్తున్నారు. వ్యాపారి కాబట్టి అన్ని పనులే. నేను లంచ్ అవర్ వరకు తీరిక చిక్కించుకోలేను. ఆ తర్వాత ఇక్కడకు వచ్చేస్తాను. అందాక
ఇక్కడే ఉంటావా సారథి అని అడిగాడు నరేష్. ఓకే అన్నాడు సారథి. నీకు లంచ్ ఇక్కడే ఏర్పాటు చేస్తాను. అటువంటి అదృష్టం నాకు దక్కించగలవా అని అడిగింది మయూరి. నరేష్ నవ్వి అలాగే అనేసి వెళ్ళిపోయాడు. సారథి ఏవో జర్నల్స్ చూస్తూ కూర్చున్నాడు. మధ్య మధ్య వరండోలోకి వచ్చి ఓ మాటు పలకరిస్తూ ఇంట్లోకి వెళ్ళి పనులు చూసుకుంటూ గడిపేసింది మయూరి. మరో గంటలో నరేష్ వస్తాడు అనగా పనులన్నీ ముగించుకుని వెలుపలకు వచ్చి తను వరండాలో కూర్చుంది. అందాక ఆమె రాక కోసమని ఆమెతో ఏదో మాట్లాడాలని ఎదురు చూస్తున్నట్లు కనిపించాడు సారథి. ఆమె వంక రెప్పవేయక అలానే చూస్తూ కూర్చున్నాడు. మీకు ఇక్కడ బాగుందా, బహారిన్లా బాగుందా? కాలక్షేపంగా సంభాషణ ప్రారంభించింది మయూరి. ఇదివరకు బహారిన్ బాగుండేది, ఇప్పుడు ఇక్కడే బాగుంది అంటూ జవాబు చెప్పాడు సారథి. అదేం అంది మయూరి నవ్వుతూ. మీతో పరిచయం అయింది కదా, అదే విశేషం అంటూ మనసులోని మాటను బాహాటంగా చెప్పేశాడతను. మయూరి ఉలిక్కిపడినట్లుగా చూసింది. ఆమె మనసు పొరలు తెగినట్లుగా అనిపించసాగింది. ఒంటరి ఆడదాన్ని చూడగానే ఇలా మాట్లాడాలని మగవాళ్లకు ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచించిందామె. మనసు స్పందనాపూర్వకమైంది. ఆమె మనసులోని సంశయాస్పదమైన ఆలోచనలన్నీ ముఖంలో కనిపిస్తే గమనించాడు సారథి. తాను తొందరపడుతున్నట్లుగా అనిపిస్తే అనివార్యం అని సరిపెట్టుకున్నాడు. అయితే తన ఆలోచన నేరుగా ఆమెకు చెప్పాలని అనిపించింది. ఈ విషయమై ముందుగా నరేష్తో సంప్రదించాడు. తను ఎటువంటి ప్రమేయం కల్పించుకోనని, నేరుగా మయూరితో మాట్లాడే అవకాశం మాత్రమే కల్పించగలను అని చెప్పేశాడు నరేష్. సారథి అది చాలునని భావించాడు. ఇప్పుడెలాగూ సమయం వచ్చింది, మీరు మరొక విధంగా అనుకోవద్దు. నరేష్ మీ గురించి అంతా చెప్పాడు. మీ కళను నేను ఆరాధిస్తాను. ఈ సమాజంలో వాస్తవానికి నాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అయినా సాహసించి అడుగుతున్నాను. కొత్త వ్యక్తి ప్రథమ పరిచయంలో ఇలా మాట్లాడుతున్నాడేంటి అని మీరు కోపడకూడదు. నాకు కొత్త అయిన నరేష్ ద్వారా మీ గురించి నేను తెలుసుకున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనతో నేనున్నాను. మీకు అభ్యంతరం అయితే అందు గురించి మాట్లాడను అన్నాడు సారథి. మయూరి క్షణం సేపు తాను కలలో ఉన్నట్లుగా తేలిపోతున్నట్లుగా అనుకుంది. ఆ తరువాత ఆలోచించేందుకైనా సమయం చాలని ఈ ప్రతిపాదనకు అబ్బురు పడిపోయింది. నేను 1 నెల సెలవులో ఉన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్ళయ్యాక మీరు నాతో వచ్చేయవచ్చు అన్నాడు ఉత్సుకతతో. కానీ ఏదో చెప్పాలనుకుంది మయూరి. మీరు నాకేమీ చెప్పద్దు దయచేసి. నాట్య మయూరి అయిన మయూరి నాకు కావాలి. ఆమె గతం నాకు అనవసరం. వేరే దేశంలో ఉంటున్నాను కాబట్టి ఇక్కడి ఆచారాల గురించి నేను పట్టించుకోవాలని లేదు కదా అన్నాడతడు. ఇక్కడి ఆచారాలు, అర్ధాంగికి ఉండవలసిన అర్హతలు మరొక దేశంలో ఉండాలని లేదు అన్న ఆలోచనల పట్ల ఆకర్షితురాలై ఆలోచనలో పడిపోయింది మయూరి. కొద్ది రోజుల తర్వాత బ్రతుకు అర్థాన్ని అందుకున్నాను అన్న తృప్తితో ఈ దేశాన్ని విడిచి సారథి చేయి పుచ్చుకుని వెళ్ళిపోయిందామె. చేయని తప్పుకు శిక్ష అనుభవించి దుస్థితి నుంచి తనకు తాను తృప్తి పడిపోయిందామె. నరేష్, నీవు చూపిన దారి వెంట నేను గమ్యం చేరాను. జీవితాంతం నీకు కృతజ్ఞురాలను. నాకు మగబిడ్డ పుడితే నీ పేరే పెట్టుకుంటాను అన్నదామె. నరేష్ చిరునవ్వుతో వీడ్కోలు చెప్పాడు.